హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనర్స్ ప్లస్. ఇది వచ్చేసి ఎస్ఏ వాళ్ళకి జరిగిన పేపర్ అనమాట. సెక్షన్ 1 పేపరు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి. దీంట్లో సైకాలజీ బిట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఈ పేపర్స్లో ఈ 30 బిట్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నాకు కింద కామెంట్ అనేది చేయండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనకు డిఎస్సి టెట్కి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకు డిఎస్సిలో 10 మార్క్స్ 5 మార్క్స్కో 10 మార్క్స్కో ఉంటుందండి. పర్టికులర్గా 10 బిట్స్ ఏమో ఉంటాయి, దానికి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ బిట్స్ అనేవి చూడండి. లేట్ చేయకుండా బిట్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ బిట్ అండి, పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగాడు. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయిత వచ్చేసి రోసెన్థాల్ అండ్ జాకోబ్సన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బిట్ ఒకసారి మీరు బిట్ని ఒకసారి పాస్ చేసుకుని ఆప్షన్స్ అయితే చూడండి. టైం వేస్ట్ అనేసి నేను ఆప్షన్స్ అయితే చదవట్లేదు, డైరెక్ట్ కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి ఆన్సర్ అయితే చెప్తున్నాను. రోసెన్థాల్ అండ్ జాకోబ్సన్ అండి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, క్రింది వాటిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి గురించి ప్రతి పేపర్లో అయితే అడుగుతున్నారు. ఎస్జిటి పేపర్లో అడిగారు, అలాగే ఎస్ఏ పేపర్లో కూడా పిల్లల పెంపక శైలి గురించి అయితే బిట్స్ అయితే వస్తున్నాయి. ఉత్తమమైన పెంపక శైలి వచ్చేసండి సాధికారతత్వ పెంపక శైలి. నెక్స్ట్ అండి, వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. మనకు ఎలిజబెత్ హార్లాక్ వికాస దశల ప్రకారంగా ఇది మధ్య దశ అనేసి అడిగాడు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు మధ్య దశ ఉంటుందనేసి అడగడం అయితే జరిగింది. మధ్య దశ వయస్సు వచ్చేసండి 40 నుండి 60 సంవత్సరాలు. 40 to 60 అబవ్. 60 అబవ్ 40 to 60 ఇయర్స్ వరకు మధ్య వయస్సు అండి. దాని తర్వాత మనకు 60 అబవ్ వచ్చేసి వృద్ధాప్యం అనేది ఉంటుంది. నెక్స్ట్, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనము. వికాసం మానవులందరిలో సమానంగా జరుగుతుంది. సరైన ప్రవచనం అడిగాడండి. వికాసం అనేది పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది. వికాసం అనేది బాల్య దశలో జరుగుతుంది. వికాసం బహుమితీయమైనది. ఇక్కడ సరైన ప్రవచనం అనేది అడిగాడు. వికాసం మానవులందరిలో సమానంగా జరుగుతుంది అన్నాడు. వికాసంలో అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. అదేవిధంగా వికాసంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. వికాసం అనేది పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది అనేసి ఇచ్చాడు. వికాసం అనేది ప్రతి చోట జరుగుతుంది, ఈ పాఠశాలల్లో మాత్రమే కాదు. వికాసం బాల్య దశలోనే జరుగుతుంది అనేసి అడిగాడు. బాల్య దశలోనే కాదు, మనకు వృద్ధాప్యం వరకు వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. వికాసం అనేది ఎప్పుడు ఆగిపోదు, పెరుగుదల ఒక దగ్గర ఆగిపోతుంది, కానీ వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, వికాసం బహుమితీయమైనది అనేది కరెక్ట్. వికాసము అనేక విధాలుగా జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1వ సంవత్సరం వయస్సు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. ఎలిజబెత్ హార్లాక్ గురించి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. జనన పూర్వ, నవజాత శిశువు, శైశవ దశ, పూర్వ దశ, బాల్య దశ. నవజాత శిశువు దశ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 0 to నవజాత శిశువు దశ చూసుకున్నట్లయితే మనకు 0 to 2 వీక్స్ వరకు అయితే ఉంటుంది. తర్వాత నవజాత శిశువు దశ తర్వాత శైశవ దశ 2 వీక్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. దాని ప్రకారం మనకు ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాసంలో 1 సంవత్సరం గల బిడ్డ ఏ వయస్సు చెందుతాడంటే శైశవ దశకు చెందుతాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్, క్రింది వాణిలో ఉద్వేగం కానిది అనేసి అడిగాడు. ఉద్వేగం కానిది భయం, పాడడం, కోపం, అసూయ. ఉద్వేగానికి చెందనిది ఏది అనేసి అడిగాడు. పాడడం, సింగింగ్ అనేది ఉద్వేగానికి చెందింది కాదు.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్షణ పరంగా అంచనా వేయబడుతుంది. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. ఇది వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి నైతికత పూర్వ సాంప్రదాయ స్థాయి దశ 1 శిక్షా విధేయతకు సంబంధించిన దశలో ఇది నైతికత అనేది శారీరక శిక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది విద్యార్థి శిక్షల ఆధారంగా నేర్చుకుంటాడు. అంటే శిక్షను తప్పించుకోవడానికి పిల్లవాడు లొంగిపోయే దశగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండి పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రాము వయసు 12 సంవత్సరాలు, అతని మానసిక వయసు 15 సంవత్సరాలు అంచనా వేయడం జరిగింది. అయినా రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అనేసి అడిగాడు. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 125 125 అండి. అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ లెవెల్ వచ్చేసి 125. నెక్స్ట్, రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవలసి వచ్చింది. అంటే ఫస్ట్ చదివిన మొత్తము, తర్వాత అసలు ప్రయత్నాలు మైనస్ తర్వాత ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100 చేస్తే మనకు పొదుపు గణన సూత్రం అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం చేసినట్లయితే పొదుపు గణన మనకి ఎంత వస్తుందంటే 50% వస్తుందండి. 50%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 50. నెక్స్ట్, క్రింది వాణిలో సరి అయినది కానిది ప్రయోగం చేసిన శాస్త్రవేత్త పేరు, అతను చేసిన జంతువు పేరు ఇచ్చాడు. పావ్లావ్ కుక్క, బిఎఫ్ స్కిన్నర్ ఎలుక, థాండై పిల్లి, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరైనది కానిది ఏది అనేసి అడగడం అయితే జరిగింది. ఈవాన్ పావ్లావ్ కుక్క మీద చేశాడు, అది కరెక్టే. నెక్స్ట్ స్కిన్నర్ వచ్చేసి ఎలుక మీద చేశాడు, థాండై పిల్లి మీద. అంతర్దృష్టి అభ్యసనంలో పిల్లి మీద అని చెప్పారు. అంతర్దృష్టి అభ్యసనం చేసింది కోతి మీద అండి, కోతి మీద. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోతి. సరికానిది ఇది, చింపాంజీ మీద చేశారు. నెక్స్ట్, సరళకు తెలుగు బాగా వచ్చు, దీని వలన ఆమె ఇంగ్లీషు భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక్కడ జరిగిన అభ్యసనం బదిలీ. సరళకు తెలుగు అనేది బాగా వచ్చు, దీనివలన ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెకు ఎలాంటి బదిలీ జరిగింది? అభ్యసన బదిలీ అంటే అది ఎలాంటిదంటే మనకు ఒకసారి హెల్ప్ అయినది, మనం నేర్చుకున్నది ఒకసారి హెల్ప్ అయితే అది అనుకూలమవుతుంది. ఒకసారి మనకు హెల్ప్ కాకుండా నెగిటివ్గా ఉంటే అది రుణాత్మక బదిలీ. అసలు ఎలాంటిది లేకపోతే శూన్య బదలాయింపు అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి రుణాత్మక బదలాయింపు. అక్కడ మనకు ఆటంకం కదిలిస్తుంది కాబట్టి అది రుణాత్మక బదిలీ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, డిస్పాషియా అనేది ఎటువంటి వైకల్యం అనేసి అడగడం జరిగింది. డిస్పాషియా అనేది భాషణంలో వైకల్యం అండి. డిస్ఫేసియా అనేది మనం మాట్లాడడంలో జరిగే, డిస్ఫేసియా అనేది భాషణంలో వైకల్యం అండి, మాట్లాడడంలో వచ్చిన వైకల్యము. పఠనానికి సంబంధించి వచ్చేసి రాతకు సంబంధించి డిస్గ్రాఫియా, గణితానికి సంబంధించి డిస్కాల్కులియా. వచ్చేసి భాషణానికి సంబంధించిన వైకల్యం. నెక్స్ట్ బిట్ వచ్చేసి మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. ఆప్షన్స్ అండి, ఒకసారి చూడండి. చేతనం, ఉపచేతనం, అచేతనం అనేవి మనకు మనోవిశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తాయండి. మనోవిశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తాయి. చేతనం, ఉపచేతనం, అచేతనం అనేవి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1.
నెక్స్ట్ అండి, మిన్నీసోటా మల్టీ ఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నందలి ప్రశ్నల సంఖ్య MMPI నందలి ప్రశ్నల సంఖ్య అనేసి అడిగాడు. మిన్నీసోటా మల్టీఫేస్ పర్సనల్ ఇన్వెంటరీ నందలి మొత్తం ప్రశ్నల సంఖ్య వచ్చేసి 550 ప్రశ్నలు ఉంటాయండి. 550 ప్రశ్నలు. నెక్స్ట్, ఇతివృత్త గ్రాహక నికష థెమటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్ను అభివృద్ధి పరిచిన వారు, ట్యాట్ని అభివృద్ధి పరిచిన వారు, ట్యాట్ పరీక్షను అభివృద్ధి పరిచింది ముర్రే అండ్ మోర్గాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, FLNను విస్తరించండి. FLNను విస్తరిస్తే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను నేషనల్ కరికులంను తయారు చేసే సంస్థ ఏది అనేసి అడగడం జరిగింది. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక నేషనల్ కరికులంను తయారు చేసేది NCERT. మన బుక్స్ అన్నీ కూడా NCERT వాళ్ళు ప్రింట్ చేసినవండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, NEP 2020 చైర్మన్. NEPకి 2020 చైర్మన్ వచ్చేసి కస్తూరి రంగన్ అండి. డాక్టర్ కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులున్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 70 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యా హక్కు చట్టం RT 2009 ప్రకారము అక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలనేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 70 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్లో RT 2009 ప్రకారము 3 ఉపాధ్యాయులు ఉండాలండి. 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 3 ఉండాలి. నెక్స్ట్ అండి, RT 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించిన సీట్ల శాతం. RT 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించిన సీట్ల శాతం అనేసి అడగడం జరిగింది. 25% రిజర్వేషన్ అండి. 25%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 25%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, RT 2009 దీంట్లోనే RT గురించి 3 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దేంట్లో నుంచి మనకి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే మీ స్టడీ అనేది కంటిన్యూ చేయండి. RT 2009 ప్రకారం ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది అనేసి అడిగాడు. ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు. ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి పని దినాలు 140. టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు. 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు నియమించాలి. కరెక్ట్. దీని ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి టీసీ లేకపోయినా కూడా ప్రవేశం అనేది తిరస్కరించరాదు, చేర్చుకోవాలి. ఇది రైట్. సో ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు అదేమీ లేదు. ఎప్పుడైనా కూడా ప్రవేశాలు అనేది ఇవ్వంటే 220 పని దినాలు ఉంటాయి, 140 అనేసి ఇవ్వడం జరిగింది. 20 మంది విద్యార్థులకి 3 ఉపాధ్యాయులు అన్నాడు. 20 మందికి కాదు, 70 మంది ఉంటే 3 ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్, ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందికి వస్తుంది. ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం లాస్ట్లో ఎగ్జామ్ జరుపుతారు కదండి సంవత్సరాంతరం, ఆ ఎగ్జామ్ అనేది ఏ మూల్యాంకనం కిందికి వస్తుంది అనేసి అడిగాడు. ఇది వచ్చేసి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అండి, సంగ్రహణాత్మక ఎస్ఏ కిందికి వస్తుందండి. మనం జరిపే యూనిట్ టెస్ట్లు అనేవి FA కిందికి వస్తే ఇది వచ్చేసి SA సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ కిందికి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, NCF 2005 ప్రకారం ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. NCF 2005 ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టింది. NCF 2005 అనేది జ్ఞాన నిర్మాణం మీద దృష్టి పెట్టిందండి. జ్ఞాన నిర్మాణము, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్,
క్రింది వాణిలో ఇన్పుట్ సాధనము ప్రింటర్, మానిటర్, స్పీకర్, స్కానర్. ఇన్పుట్ సాధనం అన్నాడు, స్కానర్ అండి. ఇన్పుట్ సాధనం స్కానర్. నెక్స్ట్ HTML అంటే HTMLని విస్తరించండి అనేసి అడగడం అయితే జరిగింది. HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్రింది వాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏది అనేసి అడగడం అయితే జరిగింది. ఫోటోషాప్, పవర్ పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్. మైక్రోసాఫ్ట్కి సంబంధం లేనిది వచ్చేసి ఫోటోషాప్ అండి. ఫోటోషాప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫోటోషాప్. నెక్స్ట్ ఐసిటీ బిట్స్ అండి ఇవన్నీ. క్రింది వాటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. క్రింది వాటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వికీపీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎగ్జాంపుల్ వచ్చేసండి ఫేస్బుక్ అండి. ఫేస్బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ఎక్కువగా ఉపయోగించేది వచ్చేసి HTML అండ్ CSS. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది అనేసి అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి మనబడి నాడు నేడు. మౌలిక పాఠశాలకు సంబంధించి నాడు నేడు దేనికి పెట్టారంటే పాఠశాలల్లో మౌలిక వస్తువులు ఉన్నాయా లేదా, అది ఏ విధంగా ఉన్నాయి అనేది దాని గురించి నాడు నేడు అనే ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. ఈసారి వచ్చే బిట్స్లో జగన్కి సంబంధించిన బిట్స్ అయితే ఉండకపోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సరు మనబడి నాడు నేడు. ఈసారి దాని టాపిక్ పేరు అనేది మార్చివ్వచ్చు. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వీటికి సంబంధించి కూడా లాస్ట్ టైం బిట్స్ అయితే అడిగాడు కదా, ఈసారి వీటి పేర్లు వేరేగా పెట్టి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించింది. విద్యా దీవెన అండి. జగనన్న విద్యా దీవెన దేన్ని ఉద్దేశించి అడిగాడు? విద్యా దీవెన డిగ్రీ వాళ్ళకి ఫీజు రిమెంబర్స్మెంట్ కింద ఇస్తున్నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అండి. ఇది వీడియో. ఈ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది SGT వాళ్ళు అలాగే SA వాళ్ళు లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన త్వరలోనే మన ఛానల్లో టెక్స్ట్ బుక్ వైజ్గా బిట్స్ అయితే పెట్టబోతున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నానండి, మీకు యూజ్ అవుతాయనేసి. ఈసారి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం కష్టపడితే చాలండి. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.